వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి విజేతగా నిలిచింది. 12 రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకుని ఈరోజు 13వ రోజు వీకెండ్ సందర్భంగా మంచి వసూళ్లను రాబడుతోంది. అవర్లీ ట్రెండ్లో నడుస్తూ ఉంది. ప్రజెంట్ గడిచిన 24 గంటల్లో ఆన్లైన్లో అటు బుక్ మై షో కానివ్వండి, ఇటు డిస్ట్రిక్ట్ యాప్లో కానివ్వండి 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ర్యాంపేజ్ని కొనసాగిస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు సంబంధించి ఇప్పుడు కోర్టులో ఒక ఆటంకం ఎదురైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పాదూరి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక లాయర్ ఈ సినిమాపై కోర్టులో ఒక కేసు వేశారు. అది ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ సినిమా టికెట్ రేట్లను పెంచి దాదాపు 42 కోట్ల రూపాయలని అదనంగా ఆర్జించారు. ఆ 42 కోట్ల రూపాయలని రికవరీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పేసి కోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ ఈరోజు ఉదయం విచారణకు వచ్చింది. సో జడ్జి అటు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే జిఎస్టి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి నివేదిక అందజేయాలని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. ఏమిటి అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు ఒకసారి చూస్తే, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ సినిమా టికెట్లని పెంచుతూ, అది కూడా ఏదైతే ఈ సినిమా 12వ తేదీ రెగ్యులర్ రిలీజు, దానికంటే ముందు 11వ తేదీ రాత్రి ప్రీమియర్ షోస్ వేసుకున్నారు. దానికి టికెట్ ధరని 600 రూపాయలకు పెంచుతూ ఒక జీవోని జారీ చేశారు ముఖ్య కార్యదర్శి. అట్లాగే సినిమా టికెట్ల ధరల్ని, రెగ్యులర్ సినిమా టికెట్ల ధరల్ని సింగిల్ స్క్రీన్లో వచ్చి 50 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్లో వచ్చి 100 రూపాయల చొప్పున పెంచుకునేటువంటి వెసులుబాటును కల్పించింది 10 రోజుల వరకు కూడా. దానికి తగ్గట్లుగా ఏదైతే సినిమా విడుదలైనటువంటి 12వ తేదీ నుంచి చూసుకుంటే పోయిన బుధవారం వరకు అంటే అప్పటికి 10 రోజులు పూర్తయ్యాయి. ఆ బుధవారం వరకు కూడా ఆ పెంచిన ధరలతోటే టికెట్లని ఆయా థియేటర్లు అమ్ముతూ వచ్చాయి. సో తర్వాత గురువారం నుంచి అంటే 11వ రోజు నుంచి ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా నార్మల్ రేట్స్ ఇదివరకు ఏవైతే నార్మల్ రేట్స్ ఉన్నాయో ఆ నార్మల్ రేట్స్కి ఆ టికెట్ ధరలు దిగొచ్చాయి. సో దీంతో ఆ 10 రోజుల్లో ఈ పెంచినటువంటి టికెట్ ధరలు, అంటే అంతకుముందు ఈ టికెట్ ధరల మీద వేసినటువంటి కేసులో తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది, టికెట్ ధరల్ని పెంచకూడదు అని చెప్పేసి. సో అయినప్పటికీ కూడా ఆ ధరల్ని పెంచే అమ్ముతూ వచ్చారు 10వ రోజు వరకు కూడా. అందుగురించి ఈ నేపథ్యంలో ఈ 10 రోజులకి పెంచిన టికెట్ ధరలతో 42 కోట్ల రూపాయలని వీళ్ళు అదనంగా ఆర్జించారు. కాబట్టి ఆ 42 కోట్ల రూపాయలని రికవరీ చేయాలి అని చెప్పేసి ఆ పాదూరి శ్రీనివాసరెడ్డి అనేటువంటి లాయర్ ఎవరైతే కేసు వేశారో దానికి సంబంధించి ఇప్పుడు కోర్టు వాళ్ళకి అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. జిఎస్టి అధికారులు కూడా జారీ చేసింది. అలాగే ఈ కేసుని వచ్చే నెల అంటే ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. అంటే తదుపరి వాయిదా ఫిబ్రవరి 3వ తేదీ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ నిర్మాతలు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి ఏం చేస్తారు, అలాగే ఎవరైతే ఈ జీవో జారీ చేశారో వాళ్ళేం చెప్పబోతున్నారు, దీనికి సంబంధించి ప్రతివాదులుగా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అలాగే జిఎస్టి అధికారులు, వీళ్ళకి సంబంధించి మరి వాళ్ళు నెక్స్ట్ హీరింగ్లో వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, వాళ్ళ వివరణ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది. నిజంగా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడం వల్ల 42 కోట్ల రూపాయలని అదనంగా ఆర్జించిందా ఏమిటి అనేది ఇప్పుడు కోర్టు హీరింగ్లో భాగంగా మనకి ఆ కలెక్షన్లు ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది నిర్మాతల తరపు, డిస్ట్రిబ్యూటర్ తరపు న్యాయవాదులు చెప్పేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఈ సినిమా అసలైనటువంటి కలెక్షన్లు కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. మనందరూ తెలుసు
ఈ సినిమా 300 కోట్ల రూపాయలు పైగా గ్రాస్ని ఆర్జించింది అని చెప్పేసి నిర్మాతలు ఏవైతే పోస్టర్లు రిలీజ్ చేశారో ఆ, అది కరెక్ట్ కాదు. మేము కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అలాంటి చేసామని చెప్పేసి ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఏదేమైనా ఇప్పుడు కోర్టులో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆటంకం ఎదురైనట్లే అని చెప్పేసి చెప్తున్నారు. మరి వీళ్ళు బలంగా ఏమైనా వాదించగలుగుతారా ఏమిటి? 3వ తేదీ ఆ హీరింగ్లో ఏం జరగబోతోంది ఏంటి అనేది ఇప్పుడు అందరి దృష్టి దాని మీదే ఉంది. మరి చూద్దాం నెక్స్ట్ హీరింగ్ లోపల దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకేమైనా వివరాలు బయటకు వస్తాయా? అలాగే ఆ 3వ తేదీ విచారణలో ఏం జరగబోతుంది కోర్టు విచారణలో? సో వీళ్ళు ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులు కానివ్వండి, అలాగే నిర్మాతల తరపునటువంటి న్యాయవాదులు కానీ ఏం చెప్పబోతున్నారు ఏంటనేది లెట్ us వెయిట్ అండ్ సీ.